ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్‌లో బీఆర్ఎస్ అనే చాప్టర్‌ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మనం. బీఆర్ఎస్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సీపీటీ లెవెల్‌లో గానీ అండ్ ఐసీడబ్ల్యూ ఫౌండేషన్ లెవెల్‌లో గానీ అండ్ సీఎస్ ఫౌండేషన్ లెవెల్‌లో గానీ అండ్ బేకమ్ అండ్ జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్‌కి అయ్యి కూడా ఈ చాప్టర్ అనేది చాలా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే. అండ్ ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసే ముందు సింపుల్గా ఒక ముక్క ఒక మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా బిజినెస్ అనేవి కంపెనీ చేస్తుంటాయి కదా. సో అలాంటప్పుడు బిజినెస్లోని క్యాష్ బ్యాలెన్స్ ఉంటుందండి, అలాగే పాస్బుక్ అనేది బ్యాంక్లోని పాస్బుక్స్ కూడా ఆ కంపెనీస్కి ఉంటాయండి. ఓకేనా. అయితే ఇక్కడ క్యాష్ బుక్లోని అండ్ బ్యాంక్ బుక్లోని కొన్ని సిచ్యువేషన్స్లోని డిడక్షన్స్ కానీ ఎడిషన్స్ కానీ అరేజ్ అవుతూ ఉంటాయండి. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది ఇంచుమించుగా ఒక 20 నుంచి 23 వరకు ఈ కండిషన్స్ ఉన్నాయండి. అవి 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ స్టూడెంట్స్ అయితే నేను ఏదైతే చెప్తున్నానో ఆ కండిషను ఓకే అండ్ చిన్న రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ పౌజ్ చేసుకుంటూ వీడియోని స్లోగా చూస్తే చాలా క్లారిటీతో ఆ కండిషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. అయితే మనకి ఇక్కడ క్యాష్ బుక్ ఒకటి, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకటి అండ్ పాస్బుక్ ఒకటి, పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకటి. క్యాష్ బుక్ ఒకటి, పాస్బుక్ ఒకటి, పాస్బుక్ ఓడి ఒకటి అండ్ క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకటి. ఈ 4 కూడా ఉంటాయండి. ఓకే. అయితే ఏ కండిషన్స్లో అది మనం లెస్ చేయాలి, ఏ కండిషన్లో యాడ్ చేయాలి, ఏ కండిషన్లో మళ్ళా కానీ అంత క్యాస్టింగ్ అయితే ఓడీలో యాడ్ చేయడం అయితే పాస్బుక్లో లెస్ చేయడం, ఆ సిచ్యువేషన్స్ అన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో 1 by 1 కండిషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనం దీంట్లోని మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే see one thing, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అండి. అంటే నేను 1 2 3 4 5 6 7 8 9 10 14 ప్లస్ ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ పేజీలో ఇంకో 10 యావరేజ్గా ఉంటాయి. సో 23 ఉంటాయి. సో మనం ఇక్కడ ఫస్ట్ కండిషన్ అండి, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అండి. ఓకే. అయితే మనం ఈ కండిషన్ చెప్పుకునే ముందు దీని గురించి మనం మాట్లాడుకోవచ్చండి. క్యాష్ బుక్ అండి ఇది. ఈ బ్యాలెన్సెస్ అన్నీ ఏంటండి? బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ బ్యాలెన్స్కి సంబంధించిన క్యాష్ బుక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో ఈ కండిషన్స్ లెస్ మీన్స్ మైనస్ అండి, యాడ్ మీన్స్ ప్లస్ అండి. ఓకే. లెస్ మీన్స్ ఏంటి, మైనస్, యాడ్ మీన్స్ అంటే ప్లస్ అండి. ఓకే. అయితే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అనేసరికి క్యాష్ బుక్ ప్రకారము బ్యాంక్ బ్యాలెన్సెస్ అని చెప్పి ఓపెనింగ్లో ఇచ్చినట్లయితే ఈ కండిషన్ మైనస్ చేయాలి, ఈ కండిషన్ ప్లస్ చేయాలి. అటువంటి ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయాలండి. అయితే క్యాష్ బుక్ ఓడి అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అండి. క్యాష్ బుక్ అంటే మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్, అంటే మన దగ్గర సర్టెన్ అమౌంట్ మన దగ్గర ఉంది అని చెప్పేది క్యాష్ బుక్. అయితే క్యాష్ బుక్ ఓడి అంటే ఏంటంటే మన దగ్గర అమౌంట్ అనేది లేదు, మనం ఒకసారి అమౌంట్ అనేది బయట నుంచి తెచ్చుకున్నాం అనే దాని గురించి క్యాష్ బుక్ ఓడి మాట్లాడుతుందండి. అంటే ఓవర్ డ్రాఫ్ట్ అనేది దాని గురించి డిస్కస్ చేసేది క్యాష్ బుక్ ఓడి అండి. ఓకే. అండ్ దిస్ వన్ ఏంటి, అండ్ ఇది పాస్బుక్ అండి. పాస్బుక్ అంటే బ్యాంక్లో మన బుక్ ఏదైతే ఉందో దాని బ్యాలెన్సెస్ అన్నీ కూడా దాని కండిషన్స్ అన్నీ కూడా ఈ విధంగా చెయ్యాలి, ప్లస్ ఆర్ మైనస్ అని చెయ్యాలి అని చెప్పి దీంట్లో డిస్కస్ చేస్తామండి. అండ్ ఇదేంటంటే పాస్బుక్ ఓడి, మన పాస్బుక్లో అమౌంట్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మన గుడ్ విల్ చూసి సమ్ అమౌంట్ ఎక్స్ట్రాగా మనకి లోన్ ప్రొవైడ్ చేశారనుకోండి, కరెంట్ అకౌంట్స్ మీద కానీ లేకపోతే ఎక్స్ట్రా ఓడి అకౌంట్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేశారనుకోండి దాని మీద, అది ఏంటంటే మనము బ్యాంక్కి లయబిలిటీ ఉన్నట్టండి. ఓకేనా. అంటే ఇది మనకి లయబిలిటీ అవుతుంది,
ఓకేనా, ఇది కూడా మనకి లయబిలిటీ అవుతుందండి. సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాష్ బుక్ బ్యాలెన్సెస్ ఇవి అండ్ పాస్బుక్ బ్యాలెన్సెస్ అండి, ఇవి కూడా మనకి ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అంటే అనుకూల నిల్వలు అంటారండి. ఫేవరబుల్ బ్యాలెన్సెస్. ఇదేంటండి క్యాష్ బుక్ ఓడి అండ్ పాస్బుక్ ఓడి అంటే క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ అండ్ పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ. అంటే ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అండి. అంటే ఇవి వచ్చి ఈ కండిషన్ అండ్ ఈ కండిషన్స్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వచ్చే పాయింట్స్ మనకి అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అండి, అంటే ప్రతికూల నిల్వలు అని చెప్పి మనం డిస్కస్ చేస్తామండి. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అయితే మన ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను ఇవి ఏవైతే ఉన్నాయో ఏమి నేను ఎక్కడ రాయనండి, మీరు రాసుకోవడం. ఇది చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనము చెక్స్ డిపాజిట్ చేసామండి బ్యాంక్స్లో. సపోజ్ మీరు ఒకటే గుర్తుకుంచుకోండి, ఇక్కడ మీరు బ్యాంకు ఉన్నాం, మీరు మీన్స్ నేను. ఓకే, నేను బ్యాంక్ ఉన్నది. అయితే నేనేం చేస్తున్నానంటే చెక్స్ని డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్, చెక్స్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాను, కానీ అది క్లియర్ అవ్వలే. అంటే ఏంటంటే నేను చెక్స్ని బ్యాంక్లో పంపించిన తర్వాత ఆ బ్యాంక్ అనేది ఆ చెక్ని వసూలు చేయలేదు, అంటే బ్యాంక్ అనేది కలెక్ట్ చేయలేదు. సో ఆ కలెక్ట్ చేయలేదన్నప్పుడు చెక్స్ అనేవి క్లియర్ అవ్వండి. సో ఆ సిచ్యువేషన్స్లోని మనకి ఏ విధంగా ఉంటుందంటే నేను ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు రాశానండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, పాస్బుక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ 1-2 కండిషన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అండి, ఫేవరబుల్ బ్యాలెన్సెస్ ఆఫ్ కస్టమర్ క్యాండిడేట్ అండ్ క్లయింట్. అండ్ క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ అండ్ పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ అండి, ఈ రెండు కూడా అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ అండి. అంటే క్లయింట్ ఎవడైతే ఉన్నాడో వాడు సమ్ అమౌంట్ అనేది లోన్ టైప్లో ఉన్నాడని దీని అర్థం. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పే కండిషన్స్ అన్నీ కూడా దీని బేస్ అయ్యే ఉంటుందండి. అంటే క్యాష్ బుక్ మన దగ్గర క్యాష్ బుక్ నేను ఇది ఓకేనా, ఇది నా బ్యాంక్ అండి, సమ్ ఏదో ఎస్బీఐ కానీ ఏదో యాక్సిస్ కానీ ఏదో హెచ్ఎస్బిసి కానీ ఏదో సమ్ బ్యాంక్ అని నా బ్యాంక్ అకౌంట్. అయితే నా బ్యాంక్ అకౌంట్లోని నేను 1 lakh రూపీస్ ఉందండి. నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది? 1 lakh రూపీస్. అంటే డెబిట్ ఎందుకు చేశానంటే ఇక్కడ నేను ఎందుకు డెబిట్ చేశానంటే ఈ 1 lakh రూపీస్ అనేవి నా అకౌంట్లో ఉందంటే నాకు ఫేవరబులే కదండి. సో నా ఫేవరబుల్ అంటే ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఇది పాస్బుక్ వాడండి క్రెడిట్ చేశాడంటే వాడు లయబిలిటీ అండి, ఎవరికి? బ్యాంక్ వాడికి. ఇది డెబిట్ 1 lakh రూపీస్ క్యాష్ నా దగ్గర ఉందంటే ఇది నా అసెట్ అండి. అసెట్స్ ఏం చేయాలి మనం? రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. సో క్యాష్ బుక్లో నా అమౌంట్ డెబిట్ చేశానంటే ఈ 1 lakh రూపీస్ అనేది క్యాష్ అనేది నాకు అసెట్. అండ్ పాస్బుక్ ప్రకారం ఇది ఉంది కదండి, ఇక్కడ ఈ క్రెడిట్ అనేది ఉంది కదా. క్రెడిట్ ఎందుకు చేశాడంటే వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాడు లయబిలిటీ ఉన్నట్టండి, మనకి వాడు ఏంటండి లయబిలిటీ ఉన్నట్టండి. సో లయబిలిటీ అంటే ఏం చేయాలి? అప్పుని క్రెడిట్ చేయాలి. సో వాడు క్రెడిట్ చేశాడండి అక్కడ. ఓకేనా, వీడు ఏం చేశాడండి? క్రెడిట్ చేశాడు. సో మన ఫస్ట్ కండిషన్ ఉంది కదండి, ఏంటండి ఫస్ట్ కండిషను? 1 second ఒకసారి రిపీట్ చూడండి. చెక్స్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్. ఓకేనా, ఇక్కడ లెస్, ఇక్కడ యాడ్ లెస్ వచ్చింది కదా. అసలు ముందే ఇవన్నీ కాకుండా రీజన్ తెలుసుకోవచ్చు, మనం అన్ని రీజన్స్ మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ క్యాష్ బుక్ అనేది 1 lakh ఉంది కదండి డెబిట్ సైడ్ వచ్చి. సో నేను ఇక్కడ చూడండి, క్యాష్ బుక్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. అయితే వాడు ఏం చెప్పాడంటే చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్. అంటే చెక్స్ డిపాజిట్ చేసినప్పుడు మన దగ్గరికి ఆల్రెడీ చెక్ వచ్చింది అని ట్రీట్ చేసుకోవాలండి. అంటే మన దగ్గర చెక్ వస్తే ఆటోమేటిక్గాను ఒక 10,000 రూపాయలు చెక్ వచ్చింది అనుకుందామండి. 10,000 రూపాయలు చెక్ వచ్చింది అనుకుందామండి. ఆటోమేటిక్గాను మనకి ఇది ప్లస్ అండి, ఇది మైనస్ అనుకుంటారు మరలా. అంటే మనకి ఏంటి అవుతుందండి? పాతది 1 lakh, ఇది 10,000 కలిపి 1,10,000 అవుతుందండి మన దగ్గర అకౌంట్. మన దగ్గర బుక్లో 1,10,000. అయితే వీడి అకౌంట్లో ఎంత ఉంటుందండి? ఇక్కడ ఏమి ఆడు ఇంకా క్లియర్ చేయలేదు, మనకు కలెక్ట్ చేయలేదు చెక్. సో వాడి అకౌంట్లో వచ్చేసరికి 1 lakh వాల్యూ ఉంటుందండి. ఎంత ఉంటుంది? 1 lakh వాల్యూ. సో మన దగ్గర ఈ రెండు కంపేర్ చేస్తే క్యాష్ బుక్ ప్రకారము పాస్బుక్ ప్రకారం కంపేర్ చేసుకోండి, ఇది ఎక్కువ అమౌంట్ చూపిస్తుందండి మనకి. ఎలా చూపిస్తుంది? ఇది
అడిషనల్గా ఐ మీన్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుందండి, తక్కువ కనిపిస్తుంది. ఎక్కువ అంటే ప్లస్, తక్కువ అంటే మైనస్. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే మనం ఏం చేయాలి, ఆ అమౌంట్ని -10,000 అనేది చేస్తామండి. ఏం చేయాలి, -10,000 చేయాలి. అదే కనుక పాస్బుక్ ప్రకారం చేసామనుకోండి, +10,000 అనేది మనం చేస్తాం. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ను ఇక్కడ -10,000 +10,000 అన్నాను కదా, ఒకసారి చూడండి. చూడండి ఇక్కడ చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్. ఇక్కడ లెస్ అని చెప్పాడు కదా క్లియర్గాను, అంటే చెక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, అంటే ఇది ఇక్కడ లెస్ అండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇక్కడ మైనస్ అండి. మీరు ఈ రెండు తెలుసుకోండి, ఆటోమేటిక్గా ఈ సిబిఓడి పీబీఓడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఈ కండిషన్ వస్తే ఈ రెండు కండిషన్ చిన్న షార్ట్ కట్ ఉంటుంది. ఆ లాజిక్లో నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు అది. అండ్ సెకండ్ కండిషన్ చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ బ్యాంక్ అండి. ఐ మీన్ దాని అర్థం ఏంటంటే, మనం ఎవరైతే ఉన్నామో మనము చెక్ అనేది ఇష్యూ చేసామండి. మన ఎదుటి వ్యక్తి ఎవరున్నారో సమ్ ఎక్స్కి మన చెక్ ఇష్యూ చేసాం అంటే మన దగ్గర నుంచి సమ్ అమౌంట్ అనేది మనం లూజ్ అయిపోతున్నాం. అంటే మనం లూజ్ అవుతున్నాం అంటే మన దగ్గర నుంచి ఆ అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి తగ్గిపోతుంది. ఐ మీన్ మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, అంటే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అని బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఏ విధంగా వస్తుంది అని చెప్పుకునేసరికి చూడండి, క్లియర్ చేద్దామండి. ఇది ఫస్ట్ కండిషన్ కదా, సో ఇది క్లియర్ చేద్దామండి ఒక్కసారి. ఓకే చూడండి, సెకండ్ కండిషన్ ఏంటండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఇంటూ బ్యాంక్ అండి. చెక్స్ ఇష్యూ చేసినప్పుడు మన దగ్గర నుంచి చెక్ ఇష్యూ చేసినప్పుడు ఏంటవుతుందండి, నేను ఇందాకలాగే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను. ఒక చెక్ అనేది ఇస్తున్నాను, 10,000 రూపాయల చెక్కు సమ్ ఎక్స్కి ఇస్తున్నానండి. ఎక్స్కి ఇస్తున్నప్పుడు ఏంటవుతుందండి, నా దగ్గర 10,000 రూపాయలు తగ్గిపోద్ది, నా దగ్గర 90,000 ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఇక్కడ, మనకి ఎందుకు తగ్గదంటే చెక్ అనేది మనం పంపిస్తున్నాం కానీ వాడు ఇంకా వేయలేదు అనుకోండి, వాడు వేయలేదు, మనం ఎవరికైతే ఇచ్చామో ఎక్స్ అనే వ్యక్తికి వాడు వేయకపోయినట్లయితే అకౌంట్లో వాడు వేసి తీసుకునేంత వరకు మన దగ్గర ఇక్కడ ఎఫెక్ట్ అవ్వదండి ఈ అమౌంట్. సో ఇక్కడ ఏం చూపిస్తుందండి, వాల్యూ 1 lakhే చూపిస్తుందండి వాల్యూ. ఎక్కువ డిపాజిట్ చేసుకోలేదు అనుకోవాలి, ఓకేనా. చెక్స్ ఇష్యూ చేసినంత వరకు మనం ట్రీట్ చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అమౌంట్లు అనేవి ఇక్కడ తక్కువగా కనిపిస్తుందండి. ఎలా కనిపిస్తుంది, తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుందండి, ఎక్కువగా కనిపిస్తుందండి, ఎక్కువగా. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి, క్యాష్ బుక్ ప్రకారం చేస్తే ప్లస్ చెయ్యాలి ఈ పాయింట్ని, ఓకే. అండ్ పాస్బుక్ ప్రకారం మనం లెక్కన చేసినట్లయితే మైనస్ చేస్తామండి. ఎంత అమౌంట్కి, ఈ అమౌంట్ ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంది చూసారో ఆ డిఫరెన్స్ అమౌంట్ 10,000 ప్లస్ చేస్తాం, కండిషన్ రాసి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ అని రాసి కండిషన్ రాసి +10,000 అని చెప్పి క్యాష్ బుక్లో వేస్తామండి. అది ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. అయితే పాస్బుక్లో ఏం చేయాలి, -10,000 అంటే కిందన వేస్తామండి. ఈ ఫార్మాట్ మీకు చూపిస్తాను, అది కూడా తర్వాత. -10,000 చేస్తామండి, ఓకే. అండ్ ఇది చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ అండి. అండ్ థర్డ్ కండిషన్ అబ్జర్వ్ చేద్దాం మనం, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పీబీ ఓన్లీ. పీబీ మీన్స్ పాస్బుక్ అండి, పీబీ మీన్స్ ఏంటండి, పాస్బుక్ అండి. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పీబీ ఓన్లీ అంటే ఏంటండి, పాస్బుక్ ఓన్లీ అండి, ఓకే. మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ చేశాడు, ఇక్కడ లెస్ చేశాడండి, మనకు అదే వచ్చింది. మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్, థర్డ్ కండిషన్ నేను మాట్లాడుతున్నానండి ఇప్పుడు. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పీబీ ఓన్లీ. పీబీ మీన్స్ పాస్బుక్, ఓకే. సి ఓకే, మనకి వాడు ఏం చేశాడండి, బ్యాంక్ చార్జ్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అని చెప్పాడండి. మనకి ఎప్పుడు కూడా పాస్బుక్ అనేది క్రెడిట్ చూపిస్తుంది అండి. క్రెడిట్ మీన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్. అంటే మనం ఇప్పుడు మన క్యాష్ బుక్ ప్రకారం మనం ఆలోచించకూడదండి. వాడు చెప్పింది క్లియర్గా చెప్పాడు, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. పాస్బుక్లో మాత్రమే వాడు ఏం చేశాడు, డెబిట్ చేశాడండి. డెబిట్ చేశాడు. ఇది క్రెడిట్ కదండి, క్రెడిట్ కలిపితే ప్లస్ అవుతుంది. ఎప్పుడు కూడా క్రెడిట్ డెబిట్ కలిపితే మైనస్ చూసుకోవాలండి.
మీకు అదొక లాజిక్ చూసుకోండి. క్రెడిట్ ఈక్వల్ టు ప్లస్ అండి. క్రెడిట్ మైనస్ డెబిట్ అంటే క్రెడిట్ టు డెబిట్ అంటే మైనస్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇది కూడా అంతేనండి. డెబిట్ కలిపితే ప్లస్ అవుతుంది. డెబిట్ మైనస్ క్రెడిట్ ఈక్వల్ టు మైనస్ అనేది. ఓకేనా? సో ఇక్కడ డెబిట్ మన బ్యాంక్ ఛార్జీలు వచ్చి 1000 రూపీస్ రాద్దామండి. ఎక్కువేమొద్దు, 1000 రూపీస్ రాద్దాం. బ్యాంక్ వాడు ఛార్జెస్ ఎప్పుడైతే వేసాడో బ్యాంక్ వాడు ఆ బ్యాంక్లో ఉన్న మన 1 lakh అమౌంట్ నుంచి ఏమవుతుందండి, ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుందండి. అంటే మన అమౌంట్ 1 lakh నుంచి ఒక 1000 తగ్గి 99,000 రూపాయలు ఉంటుందండి అక్కడ. అయితే ఇక్కడ మనకి వాడు తెలియపరిచి మనకి తెలియదు ఆ విషయం అనేది. సో ఇక్కడ ఏమి ఎఫెక్ట్ ఉండదు. మనకి ఇక్కడ ఎలా చూపిస్తుందండి, 1 lakh రూపీ వాల్యూ చూపిస్తుందండి. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎలాగుందో అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్కువగా ఉందండి. ఎలాగుంది, ఇది ఎక్కువగా ఉంది. ఇది ఎలాగుందండి, తక్కువగా ఉంది. సో దేని ప్రకారం అండి, క్యాష్ బుక్ ప్రకారం చేస్తే ఈ కండిషన్, ఏ కండిషన్ అండి, బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. బ్యాంక్ ఛార్జీలు పాస్బుక్లో డెబిట్ అయినట్లయితే అని కండిషన్ వచ్చినట్లయితే దీన్ని మనం ఏం చేయాలండి, మైనస్ చేయాలి. ఎంత అమౌంట్కి అండి, డిఫరెన్స్ అమౌంట్కి అండి. 1 lakh మైనస్ 99,000. సో 1000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది, అది చేస్తామండి. ఇక్కడ ఏం చేయాలండి, ఇది మైనస్ కదండి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామండి, ఇది ప్లస్ చేస్తామండి. ఏం చేయాలి, ప్లస్ 1000 రూపీస్కి చేస్తామండి. ఓకే, ఇది ఎన్నో కండిషన్ అండి, థర్డ్ కండిషన్ అండి. ఇది ఎన్నో కండిషన్ అండి, థర్డ్ కండిషను. ఓకే, అండ్ నెక్స్ట్ కండిషన్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఏంటుంది, సెకండ్ ఓపెన్ చేద్దామండి. ఎస్, ఓకే, ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పీబీ ఓన్లీ. చూడండి, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ డెబిటెడ్ అంటే ఎక్స్పెన్స్ అండి. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ అంటే బ్యాంక్ డెబిట్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది అది ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తామండి. బ్యాంక్ డెబిట్ చేస్తే ఏం చేస్తామండి, అది ఎక్స్పెన్స్ అండి. ఎక్స్పెన్స్ మీన్స్ ఖర్చు అండి. ఓకేనా? అదే కనుక ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ అండ్ పీబీ ఓన్లీ అన్నాడు అనుకోండి, మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మనకి రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అవుతుంది అది. సో అది ఏంటవుతుంది అంటే ఆటోమేటిక్గా అది క్రెడిట్ అంటే మనకి ఫేవర్ అవుతుంది, డెబిటెడ్ అంటే అన్ఫేవర్ అవుతుంది అండి. ఓకేనా? మనకి పాస్బుక్ ప్రకారం. సో ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అంటే ఇది కూడా సేమ్ లాజిక్తోనే వస్తుందండి మీకు. సేమ్ ఇంక నేను అది అరేంజ్ చేయకుండా మాట్లాడుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది నేను హైలైటర్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ మనం ఏం చెప్పాడండి, వాడు ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఇది ఇంట్రెస్ట్ అనుకుందాం. ఇప్పుడు ఇందాకైతే ఏంటి, బ్యాంక్ చార్జెస్. ఇంట్రెస్ట్ డెబిటెడ్ అన్నాడు, డెబిట్. ఇక్కడ అబ్జర్వ్ చేశారు, డెబిట్ ఇంట్రెస్ట్ చేశాడు అంటే ఎంత, సమ్ 1000 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది డెబిట్ చేశాడండి. అంటే ఖర్చు తగ్గించుకున్నాడు, మన దగ్గర ఏదో ఎక్స్పెన్స్ కింద తగ్గించాడండి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అని తగ్గించాడు. అప్పుడు ఎంత, 99,000. ఇక్కడ మనకి ఏమి ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే మనకు ఆ విషయం తెలియదు. సో 1 lakh అండి. సో 1,99,000. సో ఇక్కడ 1,99,000 చూస్తుంటే ఈ 1 lakh అనేది ఎక్కువగా ఉంది, 99,000 అనేది మైనస్ తక్కువగా ఉందండి. సో ఈ రెండింటికి, దీనికి డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి, 1000. సో ప్లస్కి మనం ఏం చేయాలో ఆపోజిట్గా మైనస్ చేస్తాం, దీనికి మైనస్ ప్లస్ చేస్తాం. అంతకుమించి దీనికి పెద్ద చూడవలసిన అవసరం కూడా లేదండి. ఓకే, ఇదేంటండి, ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ కండిషన్, ఫిఫ్త్ కండిషన్ కదండి. ఓకే, పేమెంట్స్ బై బ్యాంక్ డెబిటెడ్ ఇన్ పీబీ ఓన్లీ. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. 3, 4, 5 కూడా సేమ్ అండి. మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇంక మరలా ఇవి కూడా చూడండి. ఇందాక ఇంట్రెస్ట్ చెప్పిన, లేకపోతే ఇంట్రెస్ట్ ఒకటి చెప్పాడు, తర్వాత ఇంకేం చెప్పాడండి, బ్యాంక్ ఛార్జెస్ అనుకున్నాను, బ్యాంక్ ఛార్జెస్ చెప్పాడు. మరలా ఇప్పుడు ఏంటి, పేమెంట్స్ చెప్పాడు. ఇవి అన్నీ కూడా టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. సో టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ కూడా పాస్బుక్లో ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి అంటే డెబిట్ చేస్తున్నాడు అంటే సేమ్ రీజన్ వస్తుందండి. ఇది ఆటోమేటిక్గా ఇది ఎక్స్పెన్స్ ఏదో పేమెంట్ ఉంది, 1000 రూపాయలు తగ్గించుకున్నాడు, 99,000 వచ్చింది. మళ్ళీ 1 lakh దీన్ని కంపేర్ చేసుకుంటామండి. ప్లస్ మైనస్ ఇది అడిషనల్గా ఉంది, ఇది లెస్గా ఉంది. ఈ అమౌంట్ కంపేర్ చేస్తే ఈ 1 lakh 99,000 అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కువగా ఉందండి, ఇది ఎలాగ ఉందండి, తక్కువగా ఉంది. ఓకే, సో దీన్ని ఏం చేస్తామండి, -1000 చేస్తాం, ఇది చేస్తే +1000 అనేది చేస్తాం. 1 second. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూద్దామండి. అండ్ కండిషన్, ఓకే, నెక్స్ట్ కండిషన్ డైరెక్ట్ పేమెంట్. ఇదే కదండి డైరెక్ట్. చూడండి, డైరెక్ట్
పేమెంట్ బై కస్టమర్ ఇన్ పీబీ ఓన్లీ. డైరెక్ట్ పేమెంట్ బై కస్టమర్ ఇన్ పీబీ ఓన్లీ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఉన్నామండి. మనం ఎక్కడ ఉన్నాం? సపోజ్ వైజాగ్లో ఉన్నామండి. వైజాగ్లో మనం ఉంటే మన కస్టమర్ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడండి. వీడు ఏం చేశాడంటే మనకి ఏమీ చెప్పకుండా మన అకౌంట్ నెంబర్లో సమ్ అమౌంట్ వేసాడు. ఎవడు? మన కస్టమర్ అండి. ఎప్పుడైతే మన అకౌంట్లోని అమౌంట్ వాడు వేస్తాడో మనం మన మనం రాసుకోవట్లేదు కదా అక్కడ. మనకి ఎక్కడ పడుతుందండి ఆ అమౌంట్? మన బ్యాంక్ బుక్లో పడుతుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్లో మన బ్యాంక్ బ్యాలెన్స్ యాడ్ అయిపోతుంది అమౌంట్. మీకు మరొకసారి చెప్తాను చూడండి. డైరెక్ట్ పేమెంట్ బై కస్టమర్ ఇన్ పీబీ ఓన్లీ అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లోని మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ అకౌంట్లో వాడు సమ్ అమౌంట్ అనేది పేమెంట్ చేశాడు వాడు మనకి పేమెంట్ చేస్తే మనకి అది ఇన్కమ్ సోర్స్. మనకి ఇన్కమ్ సోర్స్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్ వాడు ఏం చేస్తాడండి, మనకి అది ఆ అమౌంట్ యాడ్ చేస్తాడండి. అది యాడ్ చేసిన ఆ సిచ్యువేషన్ ఎలాగొస్తుంది డిస్కస్ చేద్దాం. సో ఇది ఎలా చేద్దామండి. ఓకే, సి 1 second. డైరెక్ట్ చూడండి. మనకి వాడు ఏం చేశాడంటే మన అమౌంట్ వేసాడండి. ఎవడు? మన కస్టమర్ అమౌంట్కి వేసాడండి. అమౌంట్ వేసాడంటే మనకు ఆటోమేటిక్గా ఏంటి అవుతుందండి, మన అమౌంట్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా సిఆర్ అంటే పాస్బుక్లో క్రెడిట్ నిల్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఎలాగో 1 lakh, క్రెడిట్ అనేది ఒక 50,000 అనుకుందాం. మనం వాడు వేసిందంతా 50,000 అమౌంట్ అనేది మనకి వేసాడు అనుకుందాం అండి. అప్పుడు మన అమౌంట్ ఎంత అవుతుందండి ఇక్కడ? 1,50,000 అండి. ఈ విషయము ఇలా అమౌంట్ వేసినట్టు మనకి తెలియదు, మనకు వాడు చెప్పలేదు, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనకు తెలియలేదండి. అయితే అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఏంటి అవుతుందండి, మనకి తెలియదు కాబట్టి ఇక్కడ 1 lakh రూపీసే మన అకౌంట్లో చూపిస్తూ ఉంటుందండి. మనం అనుకుంటాం ఇక్కడ ఎంత చూపిస్తుందండి, 1,50,000. ఇక్కడ 1,50,000 ఉంటుందండి, ఇక్కడ 1 lakh ఉంటుంది. సో ఇది చూస్తే ఏది ఎక్కువ ఉందండి, ఏది తక్కువ ఉంది? ఇది తక్కువగా ఉంది. ఇది ఎలాగుందండి? ఎక్కువగా ఉందండి. సో దీని ప్రకారం అంటే క్యాష్ బుక్ ప్రకారం చేస్తే, నగదు పుస్తకం ప్రకారం బ్యాంక్ నిల్వలను తేల్చాలన్నా అయితే క్యాష్ బుక్ పాస్బుక్ అన్నా మనం ఏం చేస్తాం, 1 lakh-ని ప్లస్ చేయాలండి. ఎంత అమౌంట్ చేయాలండి? ప్లస్ డిఫరెన్స్ అమౌంట్. ఈ 1 lakh-కి 1,50,000 ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి? 50,000 అండి. 50,000ని కలపాలి. ఇది ప్లస్ కదండి ఉంది. దీని ప్రకారం చేస్తే ఏం చేయాలి? మైనస్ చేయాలండి. మైనస్ 50,000. అప్పుడు ఏంటవుతుందని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1,50,000 కలిపామనుకోండి, ఆటోమేటిక్ 1,50,000 వస్తుంది. ఇక్కడ 1,50,000 మైనస్ 50,000 చేసామనుకోండి ఎంత వస్తుంది? 1 lakh వస్తుందండి. ఓకేనా? ఇది కండిషన్స్ అండి. అండ్ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటుందండి? బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ డిసానర్స్ అండ్ పీబీ ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది అండ్ చెక్స్ డిపాజిటెడ్ అండ్ డిసానర్డ్ ఇన్ పీబీ ఓన్లీ. చెక్స్ డిపాజిటెడ్ అండ్ డిసానర్డ్ అండ్ పీబీ ఓన్లీ. ఈ సేమ్ 2 కండిషన్స్ ఒకటేనండి, పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. ఈ 2 కండిషన్స్ ఒకటే. ఓకేనా? సో మనం ఇది ఏదో ఒకటి చెప్పుకున్న ప్రాబ్లం అయితే. సో ఇది డిస్కస్ చేద్దాం, 2 ఒకటే కాబట్టి. సో చెక్స్ ఏ కండిషన్ అండి? చెక్స్ డిపాజిటెడ్ డిసానర్డ్ ఇన్ పీబీ ఓన్లీ అంటే ఏంటంటే అండి, దాని అర్థం చెక్స్ డిపాజిట్ చేసామండి అంటే ఏంటంటే మన కంపెనీ ఉంది కదా, మన కంపెనీ వచ్చిన చెక్స్ ఏదైతే సమ్ చెక్స్ వచ్చాయండి. ఒక 30,000 చెక్ వచ్చింది. 30,000 చెక్ని మనం ఏం చేసామంటే బ్యాంక్లో వేసామండి. ఎక్కడ వేసాం? బ్యాంక్లో వేసాం. అయితే బ్యాంక్లో వేసిన తర్వాత మనకి వచ్చిన చెక్ని మనం ఏం చేస్తామండి, వచ్చినట్టు రాసుకుంటాం. ఓకేనా? అంటే రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాం. అంటే మనకి రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాం. అక్కడ మనకి ఎప్పుడు యాడ్ అవుతుందండి, మనకి బ్యాంక్ బుక్లో ఎప్పుడు యాడ్ అవుతుంది? మనకి బ్యాంక్ బుక్లోని ఆ అమౌంట్ అక్కడి నుంచి కస్టమర్ నుంచి వసూలు అయిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి మన అమౌంట్కి. ఓకేనా? సో అది డిస్కస్ చేద్దామండి. ఇది థింగ్ కదా, చెక్స్ ఇస్ డిపాజిటెడ్ డిసానర్డ్ ఇన్ పీబీ ఓన్లీ. ఓకే ఇది అరేంజ్ చేద్దాం. ఓకే అండి, చెక్స్ డిపాజిటెడ్ చూడండి. చెక్స్ డిపాజిటెడ్ కదా అన్న, నేను చెక్స్ డిపాజిటెడ్
డిషానర్డ్ ఇన్ పీబీ ఓన్లీ. చెక్స్ డిపాజిట్ చేసామని అంటే మనకు వచ్చిన చెక్ ఎంత అని చెప్పాను మీకు ఎగ్జాంపుల్ కింద 30,000 వచ్చింది. మనకి 30,000 వచ్చిందంటే మనకి వచ్చిందంటే అది ఆస్తే కదా, ఆస్తిని ఏం చేయాలి, ఆస్తి అంటే ఏంటి, డెబిట్ అనేది. సో మన కాడ అమౌంట్ ఎంత ఉంటుందండి ఆ సిచ్యువేషన్లో, 1,30,000 ఉంటుందండి. ఎంత ఉంటుంది, 1,30,000. ఇక్కడ మనకి ఈ అమౌంట్ 1,30,000 అవ్వాలంటే ఇప్పుడు వసూలు చేయాలండి. ఎవడండి, పాస్బుక్ బ్యాంక్ వాడు వసూలు చేయాలి, అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి. అయితే వీడు రిసీవ్ చేసుకోలేదండి. అప్పటికి ఏమైంది, డిషానర్డ్ అయ్యింది, చెక్ అనేది డిషానర్డ్ అయ్యింది. సో ఇక్కడ ఎంత చూపిస్తుందండి, 1,00,000 చూపిస్తుందండి. చెక్ ఎంత చూపిస్తుంది, 1,00,000 చూపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఈ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ 30,000 ఉంది కదండి, ఈ 30,000 చెక్ని మనం ఎక్కడ పంపించామండి, పాస్బుక్ పంపించాను, అయితే బ్యాంక్కి పంపించామండి ఈ 30,000 చెక్ని. అయితే మనకి ఏం చేశాడు, అది వసూలు చేయలేదు. మనకి ఏంటవుతుందండి, ఇక్కడికి ఎవరికి ఇచ్చేస్తాడండి, బ్యాంక్ వాడు మనకి ఇచ్చేస్తాడండి తిరిగి. అంటే ఆ చెక్ అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఇక్కడ 30K వెళ్తుంది, ఇక్కడికి మనకు మరలా ఏంటి 30K చెక్ వచ్చేస్తుందండి. అయితే ఈ 30K చెక్ మనం ఏం చేస్తామండి, మరలా ఇది మన దగ్గర ఉంచుకోమండి. ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఈ 30,000 చెక్ మనం ఎక్కడ ఏం చేస్తామండి, ఈ 30,000 చెక్ మన దగ్గర ఉంచుకోకుండా అది ఎవరికి ఇచ్చేస్తామని, మళ్ళీ రిటర్న్ కస్టమర్కి ఇచ్చేస్తామండి. ఎవరికి ఇస్తామండి, కస్టమర్, మనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కస్టమర్కి అనేది ఈ చెక్ అనేది ఇచ్చేయడం జరుగుతుందండి. ఓకేనా. అయితే సింపుల్గా ఇప్పుడు పాయింట్లోకి వద్దామండి మనం. 1,30,000 అనేది మీకు ఎలా కనిపిస్తుందండి, ఎక్కువగా కనిపిస్తుందండి. ఇది ఎలా కనిపిస్తుందండి, 1,00,000 దాంతో కంపారిజన్ తక్కువ. సో ఇది క్యాష్ బుక్ ప్రకారం చేస్తే మరి ఏ కండిషన్ అండి, ఫిక్స్ డిపాజిట్ డిసానర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అనే కండిషన్ని మనం ఏం చేయాలండి, మైనస్ చేయాలండి. మైనస్ చేయాలి. ఎంత అమౌంట్కి, 30,000కి మైనస్ చేస్తాం. ఇదేం చేస్తామండి, ప్లస్ 30,000 చేస్తామండి, ప్లస్ 30,000 అనేది చేస్తామండి. ఓకే. అండ్ ఎన్ని కండిషన్స్ అయ్యాయండి ఇప్పటికి, ఓకే, నియర్లీ 7 కండిషన్స్ అయ్యాయి. ఒక పార్ట్ కింద విడగొడదామండి దీన్ని.